సహవాసంలో అన్యోన్య సహవాసం లేదు కానీ నేను రక్షింపబడిపోయాను అని సంకలు గుద్దుకుంటున్నారా? అబద్ధ ప్రవక్త మీకు ఎలాంటి గోడలు కట్టాడు మీ హృదయంలో? దేవుని మట్టపు గుండు వాక్యము పెట్టి చూపిస్తే అంత వంకర టింకరగా కనిపిస్తా ఉందా మీకు? మన ప్రభు అన్నాడు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైపోతుందంట? ఏమవుతుంది? కూలిపోతుంది. చిన్న ఉపద్రవం, చిన్న సైక్లోన్, చిన్న గాలి వాన వస్తే పడిపోతుంది. ఈ బిల్డింగ్ పడిపోతుంది చిన్న గాలి వస్తే. ఎందుకు పడిపోదు? గట్టి పునాది కాబట్టి. మన గట్టి పునాది ఏంటి? బోధకులు చెప్పేది. మనకు ఎవరో తీసుకొని వచ్చి చెప్తే ఎంగిలి కూడా అటు పడేస్తే తిని దాని మీద ఇండ్లు కట్టుకున్నాం మనం. మనకు బైబిల్కి సంబంధమే లేదు. భలేవాడి, మాకేం అర్థమవుతుంది సార్? ఎందుకు అర్థం కాదు? ఓపెన్ చేసి చదివితే అర్థమవుతుంది. అన్యోన్య సహవాసం, సహవాసమే లేదు. ఎక్కడి నుంచి అర్థమవుతుంది బైబిల్? ఎక్కడి నుంచి రక్షణలో మనం ఉన్నట్లు? ఎక్కడ మనం రక్షణలో ఎదుగుతున్నట్లు?